అలెగ్జాండర్ ది గ్రేట్ తాను ఏ దేశం మీద యుద్ధం గెలిచినా అక్కడి మహిళలను తన సైన్యంతో అత్యాచారాలు చేయించి ప్రతి దేశంలోనూ తన సంతతే ఉండేలా చేసేవాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇండియాలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే అలెగ్జాండర్ ఫార్ములానే పాకిస్తాన్ ఇండియా మీద టెస్ట్ చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే భారత్లోకి పాకిస్తానులు ఎక్కడి నుండి రావట్లేదు, ఇక్కడే పుడుతున్నారు. ఒక అంచనా ప్రకారం ఇప్పుడు ఇండియాలో పుట్టి పెరుగుతున్న పాకిస్తానుల సంఖ్య లక్షలు దాటి కోట్లలోకి వెళ్ళింది. అవును, మీరు విన్నది నిజమే. రీసెంట్ గా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వల్ల మోదీ గారు పాకిస్తానులను దేశం వదిలి వెళ్లిపోవాలని చెప్పగా వారిని ప్రభుత్వాలు తరిమే క్రమంలోనే ఈ విషయం బయటపడింది. అయితే అసలు ఇంతమంది ఇండియాలోకి ఎలా వచ్చారు? దేశంలో పాకిస్తానులు కోట్లలో ఉంటే అసలు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? హిందూ దేశమైన మన ఇండియాని పాక్ ఒక ముస్లిం దేశంగా మార్చబోతుందా? పాకిస్తాన్కు వెళ్లి గర్భవతులై వస్తామని కాశ్మీరీ అమ్మాయిలు ఎందుకన్నారు అనే మైండ్ బ్లోయింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇండియాలో బయటపడుతున్న ఈ పాకిస్తానుల సంఖ్యను చూసి అధికారులు షాక్ అయిపోతున్నారు. ఎలా వచ్చారో తెలియదు, ఎవరికి పుట్టారో తెలియదు, కానీ జనాభా చూస్తే కోట్లకు చేరిపోయింది. ఓవైపు బంగ్లాదేశ్ నుండి వస్తున్న రోహింగ్యాలు, మరోవైపు సంవత్సరాల తరబడి ఇండియాలోనే ఉంటున్న ఈ పాకిస్తానీలు, జిహాదులు, అలాగే మన ఇండియన్స్ ని చేసుకొని ఇక్కడే ఉంటున్న పాకిస్తానీ అమ్మాయిలు. ఇవన్నీ చూసి ఇప్పుడు ప్రభుత్వాలకి మైండ్ పోతుంది. దాంతో ఇప్పటి వరకు పన్నులు కట్టేది ఒకరైతే డజన్ల కొద్ది పిల్లల్ని కానీ ప్రభుత్వ పథకాలను ఎంజాయ్ చేసేది మరొకరని అర్థమవుతుంది. పాకిస్తాన్ నుండి 5 లక్షల మంది మహిళలు దొంగతనంగా ఇండియాలోకి వచ్చి ఇక్కడ 25 లక్షల మంది పిల్లల్ని కన్నారు. ఇక అప్పటి నుండి ఇక్కడే ఉన్నారు, కానీ భర్తలు మాత్రం పాకిస్తాన్లోనే ఉంటారు. మొగుడు పాకిస్తాన్లో ఉంటే భార్య ఇండియాలో ఉండడం ఏంటో, అన్ని సంవత్సరాల నుండి ఇండియా పౌరసత్వం కూడా తీసుకొని వాళ్ళు ఇక్కడే ఉండడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీరి జనాభా లక్షలు దాటి కోట్లకు వెళ్ళిపోయింది. దాంతో వీరంతా ఇండియాలోనే చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయి దర్జాగా బతికేస్తున్నారు. ఎందుకంటే ఇండియాలో హిందువులకు కూడా లేని అవకాశాలు ఇండియాలో ఉంటున్న పాకిస్తాన్లకు సింపుల్గా దొరుకుతున్నాయి. దాంతో ఇండియా అనేది పాకిస్తానీ అబ్బాయిలకు అత్తారిల్లా మారిపోయింది. అయితే ఈ విషయంగా అశ్విని ఉపాధ్యాయ అనే ఒక ఆర్డీఏ యాక్టివిటీస్ కమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఒక సర్వే చేశారు. దాని ప్రకారం గత కొద్ది సంవత్సరాల్లోనే పాకిస్తాన్ నుంచి 5 లక్షల మంది మహిళలు భారత్కు వచ్చారని తెలిసింది. అలాగే భర్తలు మాత్రం పాకిస్తాన్లోనే ఉంటున్నారని, భార్య పిల్లలు మాత్రం భారతదేశంలో ఉంటున్నారని కూడా తెలిసింది. దాంతో ఈ విషయం చాలా అనుమానాలకు రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా భర్తలు ఒక చోట, భార్యలు ఒక చోట ఉంటారా? కాబట్టి ఇందులో ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్ నుంచి 5 లక్షల మంది మహిళలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకరిని పెళ్లి చేసుకుని ఒక 5 పిల్లల్ని కంటే ఆ సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుంది. ఇదంతా ఇక్కడ భర్తలకు పుట్టిన పిల్లల సంఖ్య. ఇక పాకిస్తాన్లో ఉన్న భర్తతో ఇంకెంతమంది పిల్లలున్నారో తెలియదు. ఇప్పుడు పహల్గామ్లో హిందువుల మీద దాడి వల్ల ఇండియా ఈ అంశం మీద ఫోకస్ చేస్తే ఇదంతా తెలిసింది. కానీ లేదంటే ఇది ఆగేదే కాదని, మరే దేశంలో కూడా పాకిస్తానులు ఇలా లేరని, కేవలం మన దేశంలోనే వీళ్ళంతా ఇంత భారీ సంఖ్యలో ఉన్నారని అశ్విని ఉపాధ్యాయ పేర్కొన్నారు. అయితే దుబాయ్, సౌదీ, కువైట్ ఇలా ఏ దేశం తీసుకున్నా కూడా భార్యలు భర్తలను వదిలేసి ఎక్కడికి వెళ్లరు. కానీ పాకిస్తానీలు మాత్రమే ఇలా ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక రీసెంట్ గా కొన్ని సంవత్సరాలలో వీళ్ళ సంఖ్య ఎక్కువగా కోవిడ్ టైంలోనే వీళ్ళు చాలా మంది ఇండియా వచ్చారని, వీళ్ళంతా ముస్లింలే అని, ఇక అప్పటి నుండి ఇక్కడే ఉంటూ లాంగ్ టర్మ్ వీసాకు అప్లై చేసుకున్నారని తెలిసింది. ఇలా ముస్లిం మహిళలు పాకిస్తాన్ నుండి ఇండియాకు రావడమే కాదు, మన వాళ్ళు కూడా ఇప్పుడు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. మన దేశంలోని ముస్లిం మహిళలు కూడా పాకిస్తాన్కు వెళ్లి అక్కడ ఒకడిని పెళ్లి చేసుకుని ప్రెగ్నెన్సీ రాగానే ఇండియాకు వచ్చేస్తున్నారు. ఇక్కడే బాబునో పాపనో కనేసి 45 రోజులు లేదా టెంపరీ వీసా సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఆ తర్వాత పాకిస్తాన్కి వెళ్లకుండా ఇక్కడే ఒక ఆధార్ కార్డ్, ఒక ఓటర్ కార్డ్, ఒక సిమ్ కార్డ్ తీసుకొని స్థిరపడిపోతున్నారు. నిజమైన ఇండియన్స్ లా ఇక్కడ అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అయితే ఇప్పటికీ ఎంతమంది ముస్లిం మహిళలు బయటకు తెలియకుండా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారో తెలియదు. అయితే ముస్లిం మహిళలు ఈ విధానాన్ని 1990ల నుంచి అమలు చేస్తున్నట్లుగా తెలిసింది. 1990లో జమ్మూ కాశ్మీర్లోని ముస్లిం మహిళలు పాకిస్తాన్ వెళ్తాం, ప్రెగ్నెన్సీతో తిరిగి వస్తామంటూ బహిరంగంగానే బయటకు చెప్పేవారట. ఎందుకంటే వాళ్ళు హిందుస్థాన్లో పాకిస్తాన్ భూభాగానికి చెందిన ముస్లిం జాతిని పెంచాలని ఉద్యమంగా పెట్టుకున్నారట. దాంతో అప్పటి భారత్, పాక్లోని మహిళలు అలెగ్జాండర్ ఫార్ములాని ఫాలో అవుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పంజాబ్లోనే 80,000 మందికి పైగా ఇలాంటి మహిళలు ఉన్నట్టు అనాధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. వీరికి పాక్లో పౌరసత్వం ఉంది. భారత్కు వచ్చిన తర్వాత ఇక్కడ పౌరసత్వం కూడా అక్రమంగా పొందుతున్నారు. దీనికోసం వీసా నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఎక్కడ అమలు జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.
మరోవైపు భారత్ నుంచి కూడా పాకిస్తాన్ వెళ్తూ అక్కడి సిటిజన్షిప్ తీసుకోకుండా పాక్లో నివసించకుండా భారత్లోనే తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు. పహల్గాం దాడి జరిగింది కాబట్టి భారత ప్రభుత్వం వీసాలు క్యాన్సిల్ చేయడంతో వీరంతా రోడ్డు మీద పడ్డారు. లేకపోతే అసలు ఈ విషయమే బయటపడేది కాదేమో అంటున్నారు నిపుణులు. ఇక వీరికి గాని వీరి పిల్లలకు గాని భారత్ మీద కనీస ప్రేమ ఉందా అంటే 100% లేదనేదే సమాధానం. హిందువుల మీద వీరు ద్వేషం నూరిపోస్తూ పిల్లల్ని పెంచుతున్నారు. దీంతో వారు చిన్నప్పటి నుంచి హిందువులను కాఫీర్లుగా సంబోధిస్తూ అరాచక శక్తులుగా ఆవిర్భవిస్తున్నారు. వీరి ద్వారా దేశానికి చెందిన కీలకమైన సమాచారం సరిహద్దులు దాటుతుందన్న ఆందోళన కలుగుతుంది. ఉద్దేశపూర్వకంగా గూఢచర్యానికి పాల్పడడం, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. నిజానికి సమస్య ఈ ఒక్కరోజే పుట్టింది కాదు. ప్రధాన స్రవంతి మీడియాకు దేశీయ ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉన్న ఆ మీడియా ఎక్కడ తన కర్తవ్యం నిర్వహించడం లేదన్న వాదన ఉంది. మరి ఇప్పటిదాకా టెర్రరిజం అంటే కేవలం పురుషులే చేసే పనిగా భావించేవి కొన్ని మేధావి వర్గాలు. ఇప్పుడు మహిళలు కూడా అదే పని చేస్తున్నారన్న వాదన ఉంది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సిందే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఒక మహారాష్ట్రలోనే 5,000 మంది పాకిస్తాన్ ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ 600 మంది మాత్రమే బోర్డర్ని దాటారంటే మరి మిగిలిన వారు ఏరి అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. అయితే వీరు తక్షణమే దేశం వదిలి వెళ్లిపోవాలని, లేదంటే వీళ్ళందరినీ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ కింద 2025 ప్రకారం అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల జరిమానా లేదా 2 విధిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా ఇక్కడున్న పాకిస్తాన్లు జైలుకైనా వెళ్తాం కానీ పాకిస్తాన్కు మాత్రం తిరిగి వెళ్ళమని చెప్తున్నారు. ఇలాంటి వారిలో సీమా హైదర్ కూడా ఒకరు. ఈమె సింధు ప్రాంతానికి చెందిన ఒక పాకిస్తానీ. ఈమెకు పబ్జీ గేమ్లో ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ మీనా పరిచయం అయ్యాడు. దాంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సీమా పాకిస్తాన్ వదిలి తన 4 పిల్లలతో ఇండియాకు వచ్చేసి సచిన్ పెళ్లి చేసుకుని అతనితో పాటే ఉంటుంది. అయితే మొదట అక్కడ ఈ విషయం ఎవరికి తెలియకపోయినా 2023లో అందరికీ తెలిసిపోయింది. దాంతో పాకిస్తాన్ నుండి అక్రమంగా వచ్చిన సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ వార్త అప్పుడు ఆ ప్రాంతంలో ఒక సంచలనంగా మారింది. అప్పుడే సీమా గురించి ఆమెకు పాకిస్తాన్లో ఉన్న సన్నిహితుడైన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో సీమా అప్పుడప్పుడు పాక్ ఆర్మీ క్యాంప్స్కి వెళ్లేదని, ఆమె మామ అక్కడే పనిచేస్తున్నాడని, ఎప్పుడు అక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళ్తుందని, ఆమె ఒక పాకిస్తానీ గూఢచారి అని తెలిపాడు. అయితే అప్పటికే బెయిల్ మీద బయటకు వచ్చిన సీమా అతని మాటలను ఖండించింది. ఇక అప్పుడే సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ సీమాకు తాను విడాకులు ఇవ్వకుండా తాను ఇంకొకడిని ఎలా పెళ్లి చేసుకుంటుందని, ఆ పెళ్లి చెల్లదని, తన 4 పిల్లలను అక్రమంగా తనతో తీసుకెళ్లిందని అతను సీమపై కేసు పెట్టాడు. పిల్లల కోసమైనా ఇండియాకు వచ్చి వాళ్ళని తనతో తీసుకువెళ్తానని, సీమా ఒక మోసగత్తని, తన ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో ఇండియా పారిపోయిందని, తనను ఎలాగైనా న్యాయస్థానం ముందు నిల్చోబెట్టి సీమాకు ఉరిశిక్ష పడేలా చేస్తానని అతను తెలిపాడు. ఇక ఇప్పుడు దేశంలో ఉన్న అందరూ పాకిస్తానీలు ఇండియా వదిలి వెళ్లాలని ప్రభుత్వం సూచనలు ఇచ్చిన తరుణంలో సీమా మాత్రం తాను పాకిస్తాన్కు వెళ్లనని, 2023లో సచిన్ని పెళ్లి చేసుకుని పూర్తిగా హిందూ మతంలోకి మారానని, తనను ఇండియాలోనే ఉండేలా అనుమతించాలని సీమా ప్రధాని నరేంద్ర మోదీని, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని ఒక వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసింది. అలాగే సీమాకు ఇండియాలో ఉండటానికి పూర్తి అధికారం ఉందని ఆమె తరపు లాయర్ ఏపీ సింగ్ కోర్టులో వాదించారు. ఆమెకు సచిన్ మీనాతో పెళ్లి తర్వాత వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టిందని, ఆ పాప ఇప్పుడు ఇండియన్ సిటిజన్ కాబట్టి సీమాను పాకిస్తాన్ పంపిస్తే ఆ పాపను కూడా తీసుకువెళ్ళాలి కాబట్టి మన ఇండియన్ అయినా ఆ పాపను ఎలా పాకిస్తాన్కు పంపుతారని ఏపీ సింగ్ వాదించారు. ఈ విషయంపై రాష్ట్రపతికి కూడా ఆయన పిటిషన్ పంపినట్లుగా ఆయన తెలిపారు. అలాగే బెయిల్ మీద ఉన్న సీమా ఊరే కాదు స్టేట్ కూడా దాటకూడదు, అలాంటిది దేశం ఎలా దాటుతుందని కూడా ఆయన తెలిపారు. ఇక సినిమా లాగే పంజాబ్లోని అటారీ వాఘా బోర్డర్ దగ్గర చాలా జంటలు కనిపిస్తున్నాయి. వీరిలో పాకిస్తాన్లను పెళ్లి చేసుకున్న ఇండియన్ అమ్మాయిలు, ఇండియన్ అబ్బాయిలను పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ అమ్మాయిలు ఎక్కువగా ఉండగా దేశం వదిలి ఒకరిని మరొకరు వదిలి ఉండలేమని చెప్పి అందరూ బాధపడుతున్నారు. వీరిలో ఒక మహిళ తన 2 పిల్లలతో పాకిస్తాన్ వెళ్తుండగా మన వాళ్ళు ఆమెను ఆపారు. ఎందుకంటే ఆమె 2020లో ఒక పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. కానీ పాకిస్తాన్ పాస్పోర్ట్ తీసుకోలేదు. కాకపోతే పిల్లలు పాకిస్తాన్లో పుట్టడం వల్ల వాళ్ళకు పాస్పోర్ట్ ఉంది. సో పిల్లలకు దేశం దాటే అనుమతి ఉంది కానీ ఆమెకు లేదని ఆపేశారు. ఇలాంటి కేసులు ఇప్పుడు బార్డర్ దగ్గర కుప్పలు కుప్పలుగా కనబడుతున్నాయి. ఒక సర్వే ప్రకారం దాదాపు 5 లక్షల మంది పాకిస్తాన్ అమ్మాయిలు ఇండియన్ని పెళ్లి చేసుకొని ఇండియన్ సిటిజన్షిప్ లేకుండా ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా ఉంటున్నట్లు తెలిసింది. దాంతో బీజేపీ ఎంపీ నిషాఖాన్ దుబే పాకిస్తాన్ అమ్మాయిలను ఎరగా వేసి ఇండియాలో స్లీపర్ సెల్స్ను తయారు చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. ఇక పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్లో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారని,
త్వరలోనే మరోసారి ఉగ్రవాది దాడి జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. దాంతో జమ్మూ కాశ్మీర్ మొత్తం హై టెన్షన్ ఏర్పడి కాశ్మీర్లో ఉన్న 48 టూరిస్ట్ కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. అలాగే పహల్గామ్ దాడికి మద్దతు పలికేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ చేసిన అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు చెందిన 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఇదే విధంగా పాకిస్తాన్కు సపోర్ట్గా మాట్లాడిన అస్సాంలోని ఓ ఎమ్మెల్యేని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఇండియా, పాకిస్తాన్ రెండు పూర్తిగా శత్రు దేశాలని, మనం కూడా అలాగే ఉండాలని అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ మాట్లాడారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో విషయాలన్నీ తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.